చాలా క్లియర్గా నేను అనే మాట, సంఘటిత స్థితిలో మనం ఏదైతే ఉన్నామో దాన్ని మనము ఛాలెంజ్గా తీసుకుంటే మనం సక్సెస్ అవుతాము 100%. మనం చాలా సందర్భాల్లో కుల సంఘాలు చాలా విజయాలు సాధించి పెట్టాయి. ఇప్పటికీ కుల సంఘాల బలం మీకు అర్థం కావట్లేదు. దూరం నుంచి చూస్తూ ఉన్నారు, కొంతమంది ఇంట్లో నుంచి చూస్తూ ఉంటారు, కానీ కుల సంఘాల బలం చాలా పెద్దయి. ఇవాళ తండాల పంచాయతీ అయినా కుల సంఘాల యొక్క అది ఘనత కుల సంఘాలదే. ఇవాళ 10% రిజర్వేషన్ కుల సంఘాలదే. ఇవాళ GO3 కావచ్చు, మిగతా అన్ని ఏ అంశాలు చూసినా కూడా కుల సంఘాలదే. ఇవాళ మినిస్టర్ కావాలన్నా కొట్టాడేది కుల సంఘాలే. ఎక్కడ ఆపద వస్తే, ఎక్కడ ఇబ్బంది అయితే నిలబడేది కుల సంఘాలే. ఇవాళ కుల సంఘాలని ఎవరైతే గౌరవిస్తారో మన సమాజంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనం ముందుకు పోతాము. ఇవాళ తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ గా దాదాపు 15-16 సంవత్సరాలుగా ఒక సమాజంలో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని ఏకం చేసే దాంట్లో మేము చేసినటువంటి కృషిని ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి బంజారా కమ్యూనిటీ, ఎస్పెషల్లీ ట్రైబల్స్ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం అనేది అది చాలా పెద్ద సాహసించేటటువంటి విషయము. అలానే ఇప్పుడు LHPS కావచ్చు, సేవలాల్ సేన కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, తర్వాత అనేక ఏదైతే సంఘాలు ఉన్నాయో చేసే కృషిని నేను అభినందిస్తూ, ఏదైతే ఈ అభినందన ఇంకా ఫుల్ఫిల్ కావాలంటే 14వ తారీఖు ర్యాలీని విజయవంతం చేసే దాంట్లో మీరు పాత్రదారులు కావాలి. ఇక్కడ ఈగోని పక్కన పెట్టండి. వాస్తవంగా ఈగోని పక్కన పెట్టాలి. మనకు తనేదో అయిపోతాడు, ఈయన ఎవ్వరు ఎక్కడ అయిపోవాలి, ఈ ఫేట్ నిర్ణయిస్తుంది. ఇది మనం చెప్తే కాదు. ఇది ఇవాళ శంకరన్న కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ప్రేమతో వచ్చారు. ఇక్కడ సేవలాల్ సేన, LHPS, మిగతా ఏదైనా కానీ అది మనది అని ఫీలింగ్ లో వచ్చారు ఇవాళ రాజేష్ కానీ, మిగతా వాళ్ళందరూ, రమేష్ కానీ. కాబట్టి ఇది మనది. రేపు ఏదైతే జాతి కార్యం ఏదైతే మనం చేపడతా ఉన్నానో దాన్ని విజయవంతం చేయండి మీరు. ఇవాళ విద్యార్థి సంఘాల నుంచి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి, ఇవాళ సాధు సమాజం నుంచి, అన్ని సమాజాల నుంచి ఇవాళ మీరు చాలా క్లియర్ గా మనం గ్రౌండ్ లో పనిచేస్తా ఉన్నాము. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాత్రం పాజిటివ్ ఉంది. ఆ పాజిటివ్ ని ఇంకా పాజిటివ్ చేయాలంటే మన జన సమీకరణ జరగాలి. కాబట్టి ఆ రకంగా చేస్తారని చెప్పేసి మనవి చేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్